హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే పుష్ప మూవీ అయితే చూసేసాను భయ్య. మార్నింగ్ 6 AM షోకి హైదరాబాద్లోని రామకృష్ణ 70mm కోటి దగ్గర ఉంది కదా, అక్కడైతే బుక్ చేసుకున్నాను నేను. సో మూవీ అయితే బాగానే ఉంది. సో టికెట్స్ కూడా చాలా బాగున్నాయి. రేట్లు అయితే మరీ అంత రేట్లు అయితే ఎట్లా భయ్య? రిచ్ కిడ్స్ అంటే ఓకే, మాలాంటి మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అలాగే ఓవరాల్గా మూవీ రివ్యూ విషయానికి వెళ్ళిపోతే, మూవీ అనేది బాగుంది. టీఎఫ్ఏ కట్టుబానిసగా చెప్తున్నా, మూవీ అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నా రివ్యూ అనేది నేను చెప్తున్నా. సో మూవీ అనేది ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం బోరింగ్గా ఉంటుంది, అక్కడక్కడ ల్యాగ్ సీన్స్ ఉంటాయి. సో ఇంటర్వెల్ దగ్గర అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ ఆల్సో జాతర సీన్స్ అయితే ఇంకా అసలు మీ మైండ్లోంచి పోవో. అసలు అల్లు అర్జున్ అన్న యాక్టింగ్ అయితే ఇరగదీసేసాడు. అలాగే మన డిఎస్పి అన్న బీజిఎం అయితే కుమ్మేశాడు అసలు జాతర సీన్స్ దగ్గర అయితే. అలాగే మన సుక్కు మామ డైరెక్షన్ అంటే ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే అంతగా ఏం అనిపించలేదు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా అమ్మో, నాకైతే థియేటర్లో మతిపోయింది అంతే ఇంకా ఏంటి. అండ్ ఆల్సో లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే ఇంకా అదుర్సు. అలాగే కిసిక్ సాంగ్ భయ్యా, కిసిక్ సాంగ్ వచ్చేసి అమ్మమ్మ శ్రీలీల డ్యాన్స్ వేసింది భయ్యా. అల్లు అర్జున్ రష్మికనే ఇద్దరిని మించిపోయింది. అలా ఉంది డ్యాన్స్ అయితే. నేనైతే ఫిదా అయిపోయాను అంతే. అసలు నాకైతే నిజం చెప్తున్నా, దుబాయ్లోని బెల్లీ డ్యాన్సే గుర్తొచ్చింది భయ్యా. అలా ఉంది డ్యాన్స్ అయితే శ్రీలీలది. అసలు శ్రీలీలనే చాలా రోజుల తర్వాత ఎవరైనా యూజ్ చేసింది ఎవరంటే సుక్కు మామే అండ్ ఆల్సో రష్మికది డ్యాన్స్ కూడా బాగుంది. అల్లు అర్జున్ కూడా బాగానే ఉంది. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే ఇంకా పీక్స్. నేషనల్ అవార్డు మామూలుగానే రాదు కదా ఇలాంటి యాక్టింగ్స్ అవన్నీ ఉంటేనే వస్తాయి. సో యాజ్ ఏ టీఎఫ్ఏ కట్టుబానిసగా చెప్తున్నా, మూవీ అయితే బాగుంది, అందరూ చూడండి ఓకేనా. మీరైతే ఒకవేళ మూవీ గట్టా చూసుంటే మూవీ అనేది ఎలాగుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి.